హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటాను అనమాట. సపోర్ట్ చేయడం అంటే ఏంటి అని అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి మాత్రం కామెంట్ అనేది ఇవ్వండి, ఎలా ఉంది ఏంటి, ఇంకా ఏదైనా చేయమంటారు అనేది కామెంట్ ఇవ్వండి. సో వీడియోస్ తీయడానికి కుదరట్లేదు, యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, కానీ నిజంగానే కుదరట్లేదు అనమాట. పిల్లలకి బాగోక, హెల్త్లు బాగోక, నాకు ఇంట్లో కుదరక అట్లాగా వీడియోలు తీయడానికి కుదరట్లేదు. ఒక్కదాన్ని ఇలా ఫోన్ పట్టుకొని వీడియోలు తీయడానికంటే వల్ల అవ్వదనమాట. ఎవరో ఒకళ్ళు తీయడానికన్నా ఉంటే, ఏదన్నా పని చేసేటప్పుడు తీయడానికన్నా ఉంటే బాగుంటుంది. సో మ్యాటర్ ఏంటంటే, ఇంకా ఇన్ని రోజుల తర్వాత ఈరోజే వీడియో ఎందుకు తీశాను అంటే, ఈరోజు మేము గుండు తీపించుకున్నాం కదా, ఆ టెంపుల్కి అయితే వెళ్ళానండి. నేను ఊరికే ఎందుకు అంటున్నానంటే, గుండు తీపించుకున్న టెంపుల్ అని చెప్పేసి మీకు అర్థం అవ్వాలని చెప్పేసి అంటున్నాను అనమాట. నేను పలానా టెంపుల్ అంటే మీకు అర్థం కాదు కదా, అందుకని చెప్పేసి అలా అంటున్నాను. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో నేను ఊరికే చెప్తున్నాను అయితే అనుకోకండి. సో వెళ్తే ఈరోజు నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను ఆ టెంపుల్కి. నాకు బాగోక వెళ్ళాను, అప్పుడు తాయితవి వేయించుకున్నాను అనమాట. 10 years అవుతుంది. సో 10 years అవుతుంది కదా. సో అప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఈరోజు నేను అమ్మవారి వేషం వేసుకొని వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి వచ్చారు. సో అమ్మవారిని నేను అంత తొందరగా క్యాప్చర్ చేయలేకపోయాను. నేను అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. సో కొంత దూరం నుంచి చూశాను, వీడియో అనేది తీశాను. అక్కడే జ్యూస్ చేసే అంకుల్ కూడా దాన్ని వివరించారనమాట. అది కూడా నేను కొంచెం రికార్డ్ చేశాను. సో దాని గురించి నేను పూర్తిగా ఈసారి టెంపుల్ వాళ్ళని కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఆ వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. చాలా బాగా అబ్బింది వాళ్ళకి, చాలా బాగుంది కూడా, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది నాకు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను వీడియో. ఎందుకు అలా చేశారు ఇప్పుడు నాకు అర్థం కదా. ఇప్పుడు అతను అనుకున్నారా, అనుకుంటారు వాళ్ళ మనసులో ఏదైనా జరిగితే ఇట్లా చేస్తారని. నెరవేరిస్తే ఈ రకంగా చేస్తాము. అమ్మవారికి మేళంతో అమ్మవారి వేషం వేయించుకొని తీసుకొస్తాం అనుకుంటారు, అట్లా చేస్తారు. నేను ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం అంకుల్. బాగుంది. చాలా మంది వస్తుంటారు, మొన్న వచ్చారు, ఇంకా బాగా వచ్చారు. పెట్టి కూర్చొని ఇక చూసారు కదండి, అదన్నమాట వీడియో. నీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నేను మా వారి కోసం అని చెప్పేసి పప్పు చెక్క చేస్తున్నాను. పోయినసారి చేశాను, ఆ వీడియో అనేది కూడా నేను పోస్ట్ చేయలేదు. తీసాను కానీ వీడియో పోస్ట్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేస్తాను, చూడండి. దిస్ ఇస్ కొండమిరగాయ పచ్చడి. నా హస్బెండ్ కోసం చేస్తున్నాను. ఇంగ్లీష్ ఏమంటారు? Making okay. Today my husband going to duty, that's why I am making to pandu mirchi pickle. So this is pandu mirchi pickle. మన బుద్ధులే కానీ ఇంగ్లీష్. మా ఆయన రేపు డ్యూటీకి వెళ్తున్నాడండి, అందుకని చెప్పేసి ఆయన కోసం నేను బయటికి ఆయన కోసమని నేను పండుమిరపచ్చి పచ్చడి పెట్టాను. ఇక్కడ వరకు ఉంది ఇది, ఇంకా చాలే ముడ్డి కనపడి.
సో ఇదిగోండి నేనైతే ఆ రోజు వారు వెళ్ళేటప్పుడు అయితే చేశానమాట. ఇంకంతా అతనే పెట్టుకుంటున్నారు. నేను ఆ రోజు చాలా అలసిపోయాను. అది కాక పిల్లలు ఇక్కడ పడుకొని ఉన్నారు. ఇక నేను లేచి అతనికి మొత్తం సర్ది పంపించేస్తే ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఏడుస్తారనమాట. అందుకని చెప్పేసి నేను పిల్లల దగ్గర కూర్చున్నాను. మా వారు అయితే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నారు. ఇవ్వండి ఇద్దరు అయితే పడుకున్నారు. ఈ లేచే లోపల అయితే మా వారు రెడీ అయిపోయి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ లేచారంటే ఇంకా అస్సలు వదిలిపెట్టరు. ఇంకా మా వారు కూడా ఫుల్గా ఏడ్ చేస్తారు. ఇంకా నేను కూడా ఏడ్ చేస్తాను. అంతా గందరగోళం అయిపోతుందని చెప్పేసి ఇలా ఇంకా టైం ఉంది మా వారు ఉండడానికి ఇంకా, కానీ ఇంకా లేచి చేస్తే గొడవ చేస్తారని వెళ్ళిపోతున్నారు అనమాట. రెడీ అయిపోయారు. ఇంకా చూసుకుంటున్నారు పిల్లలిద్దరిని. ఇంకా మళ్ళీ 4 months 5 months వరకు రారు కదా, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని చూసుకొని బయలుదేరుతున్నారు అనమాట. ఏడ్ చేశారు మా వారైతే. చాలా ఉంటుంది కదా పిల్లల్ని ఈ వయసులో అట్లాగా వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధ ఉంటుంది కదా. మీరు అనుకుంటుండొచ్చు నేను హాయిగా వీడియో తీసేస్తున్నా అని. నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ఎవరికైనా ఏడుపు వచ్చేస్తుంది. సో చూసారు కదా, పోయినసారి మా వారు వెళ్ళేటప్పుడు చేశానమాట. అది అయిపోయిందంట. సో ఇక్కడ వేరే వాళ్ళు వెళ్తున్నారు, అక్కడికి మా వారు ఉండే దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే లీవ్స్కి వచ్చారు కదా, వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళ చేత ఇచ్చి పంపిమని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఇదిగోండి పప్పు చెక్క చేయడానికి ఇది పాకం అనేది పడుతున్నాను, బెల్లం పాకం అనమాట. ఇదిగో పల్లీలు, ఇవి 3 కూడా చెక్క పోయడానికి. ఇదేమో ఎండు చేపల ఫ్రై అనమాట. మా వారికి చాలా ఇష్టం, అందుకని చెప్పేసి చేయమని చెప్పారు. ఇంకా చికెన్ పచ్చడి అవి కూడా అమ్మ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ దగ్గరలోనే, కొంచెం దగ్గరలో. అంటే లీవ్కి వచ్చారు కదా, అన్న వాళ్ళ లొకేషన్కి దగ్గరలో వాళ్ళు ఉన్నారనమాట. అందుకని చెప్పేసి అమ్మ చికెన్ పచ్చడి చేసి అక్కడి నుంచి పంపిస్తుంది. ఇంకా నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఎలాగోలా ఫినిష్ చేసేసాను అనమాట. ఎప్పుడైనా సరే పప్పు చెక్క చేసేటప్పుడు అంటే ఒక 1/4 kg 1/2 kg చేసేటప్పుడు అయితే ఒక్కళ్ళని చేసుకోగలం, కానీ ఇట్లాగా 2-3 ప్లేట్లు వచ్చినప్పుడు మాత్రం ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలన్నమాట. ఎందుకంటే మనం అది పోసిన తర్వాత కింద ట్యాప్ చేయాలి కదా, అందుకని చెప్పేసి. నాకు ఇప్పుడే పిల్లలిద్దరు లేచారనమాట. ఇంకా నేను అది పోసి ట్యాప్ చేస్తున్నాను, ఇద్దరు నా వెనకాల వచ్చేసి ఆడుకుంటున్నారనమాట. ఇక అది హోల్డ్ చేయలేకపోయాను. ఇదిగోండి చూడండి, ఇదంతా ఇంకా చేతులకి కాలిపోయింది మొత్తము. సో ఇదిగోండి ఇంకా 3 ప్లేట్స్కి అయితే వచ్చిందనమాట. 1 kg పప్పు తీసుకొచ్చాను, అలాగే 1.5 kg బెల్లం తీసుకొచ్చాను. అదంతా కూడా ఇలాగా 3 ప్లేట్లకు వచ్చింది. ఇంక ఎండు చేపలన్నీ కూడాను ఒక డబ్బాలో అనేది వేసేసాను అనమాట. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి ఇంకా దేంట్లోనన్నా అరేంజ్ చేసేసి ఇంకా పంపించేస్తే ఫినిష్ అయిపోతుంది అనమాట. సో మొత్తం కష్టపడి కాల్చుకొని మరి మా వారికి ఫినిష్ చేసేసాను. సో టేస్ట్ అనేది అదిరిపోవాలన్నమాట. ఏమంటారో చూడాలి. బాగా కలిపింది. అమ్మో నా అందానికి డ్యామేజ్ వచ్చేసిందిరా బాబాయ్.